ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునో. అంతటి నుండి రాజు షద్రకును మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో చెప్పండి ఏముందో హెచ్చించెను. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమ, ఎదుర్కొన్నటువంటి ఆ మరణగుండం, అగ్నిగుండం, వాళ్ళకు దేవుడు ఎందుకు అనుమతించాడో చెప్పండి? కాల్చేద్దామనా? బూడిద చేసేద్దామనా? లేదండి, తన నామాన్ని మహిమపరుచుకోవాలని, తన బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు అనుమతించాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి.